నాయకుని కలిసిన తర్వాత మీరు బెదిరించారంటే ప్రజలందరికీ మనవి, ఒక్క విషయాన్ని తెలియాల్సిన బాధ్యత నా పైన ఉంది. మొన్న TV5లోను ABNలోను ఏదైతే విషపత్రికలు ఉన్నాయో, ఏదైతే పిల్లల ముడ్డి తుడవడానికి కూడా తరంగాని పత్రికలు ఉన్నాయో, ఈనాడు, ఆంధ్రజ్యోతి యథావిధిగా ప్రచారం చేయాలి. ఎందుకంటే వాళ్ళు చేసే విష ప్రచారాల కంటే ఇది చెడ్డ మాటలు కాదు. పిల్లల ముడ్డి తుడవడానికి కాదు ఆంధ్రజ్యోతి పత్రిక, ఈనాడు. విషయాన్ని నింపుకొని ప్రచారం చేసే ఛానల్స్ ABN, TV5 అయితే ఫస్ట్ నా కొడుకోడు, ఫస్ట్ పరమ వరస్ట్ చెత్త నా కొడుకో TV5 వాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రసారం చేయాలి. కడుపులో విషయాన్ని పెట్టుకొని కాదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి పత్రికలు పనిచేయాలి. ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను, ఆ పత్రికలతో నాకు వచ్చిన నష్టము లేదు, నేను విరవను. రాచమల్లు గౌరవించేది, రాచమల్లు బాధ్యుడై ఉండేది, రాచమల్లు సమాధానం ఇచ్చేది నా ఊరి ప్రజలకు మాత్రమే. వీరే నాకు దేవుళ్ళు, వీరే నాకు న్యాయ నిర్ణేతలు. 3వ వార్డు కౌన్సిలర్ జంబాపురం రామాంజనేయ రెడ్డి గారి భార్య. మొదటిసారి మేము కౌన్సిలర్గా ఇచ్చినాం. దీనికంటే ముందు టికెట్ 5 సంవత్సరాలు, దీనికంటే ముందు ఫస్ట్ టైం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద, ఫ్యాన్ గుర్తు మీద మా పార్టీ కార్యకర్తల యొక్క సహకారంతో, స్థానిక మా పార్టీ జెండాతో, మా పార్టీ గుర్తుతో, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ వర్చస్సుతో, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి యొక్క డబ్బుతో కౌన్సిలర్గా ఎన్నికైనాడు. ప్రజలారా, ఎన్నికైన అతను మా పార్టీ అప్పుడు అధికారంలోకి రాలే. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే స్వార్థపరుడైనటువంటి జంబాపురం రామాంజనేయుడు అనే కౌన్సిలరు మా పార్టీని విడనాడి తెలుగుదేశం పార్టీలోకి వినాడు. మా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా, మా పార్టీ ద్వారా సంక్రమించిన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేయకుండా, మా డబ్బుతో, మా టిక్కెట్టుతో, మా బీఫారంతో, మా గుర్తుతో, మా కార్యకర్తల సహకారంతో ఎన్నిక కాబడిన మా పదవిని విసర్జించకుండా తెలుగుదేశం పార్టీలోవే మోసం చేసినాడు. మళ్ళీ 2019 ఎన్నికలు వచ్చినప్పుడు, 2019 ఎన్నికల్లో మేము గెలిచిన తర్వాత మళ్ళీ కౌన్సిలర్ టికెట్ కావాల్సి వస్తే మళ్ళీ మా దగ్గరికి భార్యలు పిలుచుకొని, తన పిల్లలు పిలుచుకొని మా ఇంటి దగ్గరికి వచ్చి క్షమించమని కోరి, పొరపాటు చేసినా నేను ఈ పార్టీ ద్వారా ఎన్నిక కాబడి, మీ డబ్బుల ద్వారా ఎన్నిక కాబడి నేను మీ పార్టీకి అన్యాయం చేసి మోసం చేసి పోయినాను, నా తప్పును క్షమించి నన్ను మళ్ళీ పార్టీలోకి తీసుకొని కౌన్సిలర్ టికెట్ ఇవ్వండి అని చెప్పి ప్రాధేయపడినాడు. ఆ రోజు అతనికి నేను కౌన్సిలర్ టికెట్ నిరాకరించిన. ఎందుకంటే ఇతను మోసం చేసినాడు, కృతజ్ఞత లేనివాడు అని చెప్పి నేను వద్దని చెప్పిన. కానీ నా కాళ్ళ వెళ్ళబడి వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు అందరూ నా ఇంటికి వచ్చి, పాత ఇంటికి వచ్చి భంగపోయి సతాయిచ్చి ఇంకా తప్పు చేయమని చెప్పి ఒప్పించుకొని మళ్ళీ కౌన్సిలర్ టికెట్ తీసుకున్నారు. రెండవసారి క్షమించి మేము మళ్ళీ కౌన్సిలర్ టికెట్ ఇచ్చినాం. మళ్ళీ మేము మా బీఫారం మీద, మా గుర్తు మీద, స్థానిక మా కార్యకర్తల సహాయ సహకారాల చేత మళ్ళీ నేను ఇచ్చిన 12 లక్షలు 14 లక్షలు నాకు గుర్తు లేదు, 1 లక్ష అటో ఇటో అతని ఖర్చులకు నేను మళ్ళీ 14 లక్షలు 12 లక్షలు డబ్బులు ఇచ్చిన. మళ్ళీ నేను సరి గుర్తు లేదు, 1 లక్ష ఎక్కువ తక్కువ అది మళ్ళీ పాయింట్ అవుట్ చేస్తారేమో, సరి గుర్తు లేదు. 10 లక్షల పైన 14 లక్షల లోపల మళ్ళీ నేను డబ్బులు ఇచ్చిన. మరి మా బీఫారం మీద గెలిచి, మా గుర్తు మీద గెలిచి, మా జగనన్న ముఖం చూసి ఓట్లేస్తే, రాచమల్లి ఇచ్చిన లెక్కతో ఖర్చులు పెడితే, నా పార్టీ కార్యకర్తల సహకారంతో గెలిస్తే మళ్ళీ రెండవసారి మమ్మల్ని ఇడిచి ఈ పార్టీకి దూరంగా ఉండవు. నువ్వు ఈ పార్టీ యొక్క ఏ కార్యక్రమాల్లో నువ్వు పాల్గొనవు. ఎన్నిసార్లు పార్టీ కార్యక్రమాలకు పిలిచినా పలకవు, మాకు దూరంగా జరిగి ఉండవు. నిన్ను పిలిపించుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళ భార్య మాకు చెప్పిన సమాధానం, నా మొగునికి దయ్యం పట్టింది, రోడ్ల మడి తిరుగుతున్నాడు, అందుకు దూరంగా ఉండామన్నా అని చెప్పింది. దయ్యం పడితే దయ్యాలు గియ్యాలు లేవమ్మా, ఆరోగ్యం బాగా లేకుండా చూపించుకో తల్లి అంటే, లేదు దయ్యమే పట్టింది నా మొగునికి అని చెప్పింది. దయ్యం పడితే ఇంట్లో పెట్టుకో తల్లి, బయట తిప్పొద్దు అని చెప్పినా నేను. ఈ బుద్ధు ఎన్నికలు వచ్చినప్పుడు మా పార్టీ జెండాను గెలిపించడానికి శ్రమించాల్సినటువంటి బాధ్యత కలిగిన కౌన్సిలర్ ఈ పార్టీ జెండాకు దూరం ఉండడమే కాకుండా ఆ వార్డులో మాకు తెలియకుండా మాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు. ఫ్యాన్ గుర్తుకు విరుద్ధంగా ఓటేయండి, ఫ్యాన్ గుర్తును ఓడగొట్టండి, జగన్ను ఓడగొట్టండి, రాచమల్లును ఓడగొట్టండి, మీకు ఇంటి స్థలంగా ఇల్లు కట్టిలే కదా, అది ఇట్లా కదా, ఇది ఇట్లా కదా అని చెప్పి ఈ జెండా ఓటమికి అతను ప్రయత్నిస్తున్నాడు. ఇది తప్పంటారా ప్రజలారా, ఒప్పంటారా? ఒకసారి మోసం చేసినాడు, క్షమించినాము.
రెండవసారి మళ్ళీ మోసం చేస్తే మాకు బాధ అనిపించదా? మా పార్టీ గుర్తు మీద మా ఓట్లతో, మా పార్టీ కార్యకర్తల సహకారంతో, మా డబ్బుతో గెలిచి 2 సార్లు మాకు మోసం చేస్తే ఎన్నిసార్లు మేము మోసపోవాలా మేము? ఇప్పుడు కూడా నేను ఏమడుగుతాను అతన్ని, ఒకవేళ మా జెండా నచ్చకపోతే, మా సిద్ధాంతం నచ్చకపోతే మా జెండాను విసర్జించు, మా జెండా ద్వారా నీకు సంక్రమించిన కౌన్సిలర్ పదవిని కూడా విసర్జించు. కానీ మా పదవి అయితే కావాలా, మా జెండా అయితే వద్దు, మా డబ్బు అయితే కావాలా, మా గెలుపు అయితే వద్దు. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఇట్లా ఎన్నిసార్లు మోసం చేస్తాడు? కృతజ్ఞత లేని ఆ మనిషి చేసే మోసం ఈ TV5 నా కొడుకులు కనపడదా? ఈ విషపత్రికలకు కనపడదా? దీనివల్ల తప్పుడు సమాచారం ఇస్తారు, తప్పుడుగా. నేను స్పష్టంగా చెప్పిన, మా పార్టీ జెండా మీద గెలిచిన నీవు మా పార్టీ గెలుపు కోసం శ్రమించాలా. నీ ఆరోగ్యం బాగాలేకపోతే నీ ఇంటికే పరిమితమై ఉండు. అట్లా నీ ఇంటికి పరిమితం కాకుండా మా జెండా ఓటమికి పనిచేసిన, తెలుగుదేశం పార్టీలో నువ్వు చేరాలని ప్రయత్నం చేసిన, కౌన్సిలర్ పదవిని వదిలేసి మా పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేసి ఎక్కడికైనా పో. అట్లా కాదని చెప్పి మా జెండాను వదిలి, మా పదవిని వదలకుండా మా ఓటమికి నువ్వు కారణమవుతామంటే మేము మందలిస్తామా? మందలించమా? మేము కోపగించుకుంటామా? కోపగించుకోమా? ఇదే ప్రజలారా జంబాపురం రామాంజనేయుల విషయంలో జరిగినది ఇదే. ఇందులో మాది తప్పుందో, ఆయనది తప్పుందో, ఈ విషయాన్ని తప్పుడుగా ప్రచారం చేసి చిమ్మే TV5 దాని చెత్తనా కొడుకుల వార్తలు తప్పుండాయో రైట్ ఉండాయో న్యాయ నిర్ణేతలు మీరే.